ఆవలి తీరం 3 అనుభవాలు రచించినది లోబ్సాంగ్ రాంపా. 9వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 3వ అధ్యాయం బ్రదర్ ఆర్నాల్డ్. గడిచిన నీ భూలోకపు జన్మలో నీవు అంతా సక్రమంగానే చేశావు. కాకపోతే నీవు ఎంతో బద్ధకంగా ఉండి ప్రీస్టు కన్నా తక్కువ స్థాయిలోనే ఉండిపోయావు. పై స్థాయికి ఎదగడానికి నువ్వు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆర్నాల్డ్ వీస్తూ పోతూ వాటిని మరంతగా చూసే ప్రయత్నం చేశాడు. నో, నీవు మమ్మల్ని చూడలేవు ఆర్నాల్డ్. మేము నీకన్నా అధిక శక్తి ప్రవాహంలో ఉన్నాము. మమ్మల్ని ఒక కాంతి గోళంలా మాత్రమే నువ్వు చూడగలవు. అంతే. త్వరలో నువ్వు కూడా మాలో ఒకరివి కాగలవు. లేదా నువ్వు కోరుకుంటే భూమికి తిరిగి వెళ్ళి నువ్వు తీర్చుకోవలసిన కొన్నింటిని క్లియర్ చేసుకుని రావచ్చు. ఉదాహరణకి నువ్వు సాధించవలసిన పై స్థాయి ఉన్నా నువ్వు ఒక అసిస్టెంట్ స్థాయిలోనే ఉండిపోయావు. అలాంటివి. ఆర్నాల్డ్ ఒక ప్రశ్న అడిగాడు. ఎందుకు మనుషులు చావు అంటే చాలా భయపడతారు అని. దానికి సమాధానం ఇలా వచ్చింది. ఎందుకంటే మేమే చావులోని సత్యాన్ని తెలియనివ్వలేదు. లేకపోతే లోకంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి. చావు అన్నది ఎంతో ఆహ్లాదకరమైనదని, అద్భుతమైనదని, చావు తరువాత ఇక్కడ జీవితం భూమి మీద జీవితం కన్నా ఎంతో హాయిగా ఉంటుందని వాళ్లకు తెలిస్తే ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మేము దీన్ని తెలియపరచడం లేదు. చివరి నిమిషం వరకు ఈ భయాన్ని అనుభవించి ఇక తాను భూమిని వదలాల్సిన సమయం వచ్చింది అని తెలుసుకున్నప్పుడు సహజ సిద్ధమైన నులివెచ్చటి ఆనందానుభూతిని ఇచ్చే మరణాన్ని ఆహ్వానిస్తాడు. నిన్ను ఈ ప్రాపంచిక జీవితం నుండి ఇక ఆత్మలోకం వైపుకు రమ్మని పిలుస్తున్నాము అంది ఒక కాంతిపుంజం. భూమి మీద మానవులకు కులమతాలు చాలా వరకు వింతైన సత్యము కాని నమ్మకాలను అందజేశారు. అలాంటిదే స్వర్గం. చాలా మంది భూమి మీద చనిపోయి వెంటనే స్వర్గానికి వెళతామని, మనం ఏది కోరుకుంటే అది దొరుకుతుందని, ఆఖరికి ఏ వారం ఏ ఆహారం తినాలో అన్న దానితో సహా దేవదూతలు రెక్కలతో ఎగురుకుంటూ వస్తారని అనుకుంటారు. అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యస్థాయి లోకంలో ప్రతిదీ మన ఆలోచనలను బట్టి తయారవుతుంది. ఎప్పుడైతే ఇదంతా సిల్లీగా తోచి సత్యమేమిటి, వాస్తవమేమిటి అన్న ప్రశ్న వస్తుందో వెంటనే వాస్తవంలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకుంటారు. అంతవరకు వాళ్ళ మతాలు వాళ్లకు నూరిపోసినట్లు వాళ్ల నమ్మకాలను బట్టి వాళ్ళు సృష్టించుకున్న ఊహాస్వర్గంలో ఉండిపోతారు. అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రాపంచిక జగత్తు, ఈ అనుభవాలు ఏర్పడాలి? అవసరమేమిటి అని అడిగాడు ఆర్నాల్డ్. నీ పూర్ణాత్మ లేదా ఆత్మ ఏదైనా పేరు పెట్టుకో. దానికి పదార్థ జ్ఞానం ఎంతో అవసరం. భూమి మీద కష్టతరమైన పాఠాలు నేర్చుకోవడం అన్నది ఎంతో తక్కువ సమయంలో జ్ఞానాన్ని ఇస్తుంది. అదే జ్ఞానం నువ్వు ఆత్మల లోకంలో ఆత్మగా ఉండి పొందాలంటే ఎంతో సుదీర్ఘకాలం పడుతుంది. ఇక నువ్వు నీ గతాన్ని చూసుకో ఆర్నాల్డ్ అంది కాంతిపుంజం. ఆర్నాల్డ్కి తన ఎదురుగా తేలియాడుతున్న భూగోళం పెరిగి పెద్దదై తనను సమీపించిన భావన కలిగింది. తాను ఒక ఎత్తైన కొండ శిఖరం పైనుండి పడిపోతున్న అనుభూతి కలిగింది. ఎన్నో వేల మైళ్లు అలా పడిపోయి భూమి మీద కొన్ని అడుగుల ఎత్తులో తాను ఉన్నట్లు తోచింది ఆర్నాల్డ్కి. తన ముందు వింతగా ఉన్న ఓ మనుషుల గుంపు. అందరి చేతుల్లోనూ ఆయుధాలు రాతితో చేసినవి ఉన్నాయి. అక్కడ పోట్లాట జరుగుతోంది. ఆ గుంపులోని ఒక మనిషి ఆర్నాల్డ్ని ఆకర్షించాడు. క్రింద పడిపోయిన ఆ వ్యక్తి లేచి తనను సమీపించిన శత్రువు గుండెల్లో బల్లాన్ని గుచ్చాడు. రక్తపు మడుగులో పడిపోయాడు ఆ శత్రువు. ఇది నువ్వు చేసిన క్రూరమైన పని ఆర్నాల్డ్. అతని తలలో ఒక గొంతు వినిపించింది. దీనికి బదులుగా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాల్సి వచ్చింది, నీ తప్పుకు నువ్వు బాధను అనుభవించడం కోసం. ఉన్నట్లుండి తన ముందు సంఘటనలు మారిపోయాయి. అసిరియన్ల కాలం నుండి ఎన్నో జీవితాలు, ఎన్నో పాత్రలు అలా అలా గడిచి ఆర్నాల్డ్ తన చిన్ననాటి ఆర్నాల్డ్ పాత్ర దగ్గరికి వచ్చాడు. తన బాల్యం, అప్పటి చిన్న చిన్న తప్పులు, పక్కవాళ్ల తోటలో పూలు దొంగిలించడం, పాలవాడి పాల సీసాలో నాణేలు తీసుకోవడం, మార్కెట్కి వెళ్ళినప్పుడు యాపిల్స్, అరటిపళ్ళు, రేగిపళ్ళు వగేరాలు దొంగిలించడం చూశాడు. పరీక్షలు పాస్ కాలేక భయంతో సన్యాసిగా మారిపోవడం,
ఆ తరువాత తనను ఒక విలేకరి కొట్టడం, చనిపోవడం, ఆ తరువాత తాను రాకెట్ వేగంతో భూమి నుండి పైపైకి వచ్చి మరో లోకంలోకి రావడం చూశాడు. నీవు ఈ జీవితంలో బాగా రాణించావు. తలలో ఒక గొంతుక వినిపించింది. మళ్లీ భూమి మీదకు వెళ్లడం దండుగా. దానికంటే నువ్వు ఆవలివైపు జీవనంలో ఎంతో నేర్చుకోవచ్చు అంది ఆ గొంతుక. కాని ఇక్కడ ఉన్న నా బంధుమిత్రుల సంగతేమిటి? మా అమ్మ, నాన్న నన్ను స్వాగతిస్తూ తీసుకొని వచ్చారు. వాళ్ళందర్నీ కాదని నేను మరింత ఉన్నత తలంలోకి వెళితే వాళ్ళేమనుకుంటారు నా గురించి అన్నాడు ఆర్నాల్డ్. ఆ గొంతుకు నవ్వి ఇలా అంది, వాళ్లకు ఉన్నత తలాల్లోకి అర్హత లభించి ఉంటే తప్పక వాళ్ళు ఉన్నత తలాల్లోనికి వెళ్లేవాళ్లు. ఈ బిల్డింగ్ నుండి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు నిన్ను గుర్తించేలా నీ రూపం లేకపోతే నువ్వు ఉన్నత తలంలోకి వెళుతున్నావు అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఇందులో నుంచి బయటికి వచ్చేటప్పుడు మన ముగ్గురము కాంతిపుంజాల్లాగానే వాళ్ళకి కనిపిస్తాము. 2 లోపలికి వెళ్లి 3 బయటికి రావటంతోటే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఉన్నత లోకాల్లోకి అర్హత సాధించుకున్నావు అని. దాంతో వాళ్ళకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. నెమ్మదిగా తాము కూడా ఆ స్థాయికి చేరుకుంటామని. ఆర్నాల్డ్ అవుననుకున్నాడు. వెంటనే అతనిలో గొప్ప మార్పు. తన శరీరం ఎంతో తేలికై, ఎంతో ఎనర్జీతో నిండిన అనుభూతి. కాళ్లవైపు చూసుకుంటే కనిపించలేదు, చేతుల వైపు చూసుకుంటే కనిపించలేదు. ఆర్నాల్డ్, ఆర్నాల్డ్, నువ్విప్పుడు మాలాగానే ఉన్నావు. నువ్వు మా వైపు చూస్తే ఎలా ఉన్నామో నువ్వు కూడా అలానే ఉన్నావు. ఇప్పుడు మనం కాంతిపుంజాలం, శక్తి ముద్దలం. మన ఆలోచనతో ఎక్కడికైనా వెళ్లగలం, ఏమైనా చేయగలం అని ఆర్నాల్డ్కు వినిపించింది. ఎక్కడో సన్నని సంగీత ధ్వని ఆర్నాల్డ్కు కూడా బంగారు రంగు కాంతిపుంజమై తన కొత్త స్నేహితులతో కలిసి అనుసరిస్తున్నానని అర్థమయ్యింది. జ్ఞాపకాల భవంతి గోడల గుండా బయటకు వచ్చాడు. బయట ఉన్న ఆర్నాల్డ్ బంధుమిత్రుల ముఖంలో ఆశ్చర్యం, ఆనందం. ఎందుకంటే లోపలికి వెళ్లిన 2 కాంతిపుంజాలతో పాటు మరొక కాంతిపుంజం బయటికి వచ్చింది. తాను ఎంతో వేగంతో ప్రయాణం చేస్తున్నట్లు అనుభూతి కలిగింది ఆర్నాల్డ్కి. సంగీత ధ్వని పెరిగింది. కాసేపటికి ఆర్నాల్డ్ ఒక సడన్ షాక్కి గురి అయ్యాడు. రఫ్గా ఎంతో వేగంగా నెట్టబడినట్లు అనుభూతి పొందాడు. మరో డైమెన్షన్లోకి ప్రవేశించినట్లు తెలుసుకున్నాడు. చుట్టూ పరికించాడు. ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తున్న రంగురంగుల కాంతి. తనతో పాటు ఉన్న ఇద్దరినీ చూసి, అరే, మీరు నాలాంటి మనుషులే అని అరిచాడు. వాళ్ళు నవ్వారు. అవును, ఇది 5వ తలం. ఇక్కడ నువ్వు చాలా కాలం ఉండి ఎంతో నేర్చుకుంటావు అన్నారు. ఇంతలో ఆర్నాల్డ్ ఒక పార్కు మధ్య గుండ్రంగా కూర్చొని ఏదో చేస్తున్న ఒక గుంపు మనుషులను చూసి వాళ్ళేం చేస్తున్నారు అని అడిగాడు. దాంతో వాళ్లల్లో ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, వాళ్ళు తమ ఆలోచనలతో కొత్త వస్తువులను సృష్టిస్తున్నారు. తరువాత వాటిని భూమి మీద ఉన్న మానవుల ఆలోచనలలో ప్రవేశపెడతారు అన్నాడు. వాళ్ళు అలా సాగి వెళుతున్నారు గాలిలో. వాళ్ళు మరో పార్క్ దగ్గరికి వచ్చారు. అక్కడ చాలా జనం ఉన్నారు. ఆ పార్కులో నడవడానికి వీలుగా కాలిబాటలు ఏర్పడి ఉన్నాయి. ఎప్పుడైనా సరదాగా ఉల్లాసంగా నడవాలనిపించినప్పుడు నడవడానికి ఏర్పాటు చేసుకున్నారు వాటిని. మిగతా సమయాల్లో గాలిలో తేలుతూ ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేస్తారు. ఆ గుంపు ఆర్నాల్డ్కి చిరపరిచితంగా అనిపించింది. వెంటనే తన క్రింద ఉన్న 2 గైడ్లలో ఒక అతనిలా చెప్పాడు, అవును ఆర్నాల్డ్, వాళ్ళల్లో ఒకరు లియనార్డో డివిన్షీ, మరొకరు విన్స్టన్ చర్చిల్. అదుగో ఆ గ్రూపు వ్యక్తులలో అరిస్టాటిల్ కూడా ఉన్నాడు చూడు అంటూ అన్నాడు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాగలరా అని అడిగాడు ఆర్నాల్డ్. నో, ప్రతి ఒక్కరూ రాలేరు. ఎంతో మంది ప్రయత్నిస్తారు, కానీ కొందరే సఫలీకృతులవుతారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధిని, పరిణితిని సాధించిన వాళ్లే ఈ లోకానికి రాగలుగుతారు. వీళ్లంతా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఇక్కడికి రాబడ్డారు. అదే మానవ జాతిని మరింత అభివృద్ధి వైపు నడిపించడం. ఆర్నాల్డ్ కాస్త ఆత్మన్యూనతా భావంతో, మరి నేనొక మామూలు వ్యక్తిని, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్న దానికి జవాబుగా వాళ్ళు, నువ్వు ఎన్నో పరీక్షల్లో పాస్ అయ్యావు, నీకు అర్హత ఉంది కనుక నువ్విక్కడ ఉన్నావు అన్నారు. భూమి మీద నుండి మనుషులు ఇక్కడికి వచ్చి మళ్లీ తిరిగి భూమి మీదకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయా అని ఆర్నాల్డ్ అడిగాడు. అవును,
కొన్ని ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులలో కొందరిని సెలెక్ట్ చేసి ఇక్కడికి రప్పించి అవసరమైన సమాచారాన్ని వాళ్ళల్లో నింపి తిరిగి ఇతరులకు ఆ సమాచారాన్ని అందించడం కోసం భూమి మీదకు పంపుతుంటాము. ముగ్గురు గాల్లో తేలుతూ మళ్లీ మరో సిటీ లాంటి ప్రదేశంలో దిగారు. దాంతో మన బ్రదర్ ఆర్నాల్డ్ మన 3 పరిధుల భూతలము నుండి 5 పరిధుల మరో విశ్వంలో, మరో లోకంలో, మరో చోట తన మనుగడ మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఇంతవరకు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు, యోగి అయిన ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా గారు ముగ్గురు భూలోకవాసుల మరణానంతర జీవితాన్ని తమకున్న అలౌకిక శక్తులతో చూసి తెలుసుకొని మనకు ఆ జ్ఞానాన్ని పంపించడం జరిగింది. అసలు వాస్తవం ఇదే. అలాగే ఎవరైనా తాము పాపినని, చనిపోయిన తరువాత నరకానికి వెళతామని బలంగా భావిస్తే వారు నిజంగానే తాము సృష్టించుకున్న ఊహా నరకంలో గడుపుతారు. మళ్లీ అందులో నుంచి బయటపడాలని బలంగా కోరుకున్నప్పుడు వాస్తవాన్ని గ్రహిస్తారు. అద్భుతమైన జీవితం, గొప్ప విజ్ఞానం మనమంతా అందుకోవాలి. ఆనాపానసతి ధ్యానం, బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారి లాంటి జగద్గురువులకు సమకాలీనులుగా జన్మ తీసుకున్న మనం ఎంతో అదృష్టవంతులం, మరెంతో గొప్పవాళ్లం. ఇప్పుడు మరణానికి సంబంధించి నేను పొందిన అనుభవాన్ని మీకు వివరిస్తాను. ఒకసారి ధ్యానం చేసి పడుకున్నాను. సడన్ గా మెలకువ వచ్చింది. అప్పుడు నాలో ఏం జరుగుతుందంటే, నాలో తలభాగం నుండి కాలివేళ్ల వరకు ప్రతి అణువు, ప్రతి కణంలో నుంచి మరో అణువు, కణం బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు బొమ్మలు చేయడానికి ముందు ఒక అచ్చు లేదా మూస తయారు చేసి అందులోకి మట్టి, సిమెంటు ఏది పోస్తే అది, ఆ మూసలో నుంచి బొమ్మ బయటకు తీసేటప్పుడు ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి. ప్రతి కణము బయటకు రావాలని ప్రయత్నించడం, మూసలో పడిపోవడం, మళ్లీ అటూ ఇటూ సర్దుకుని పైకి లేవడం, మళ్లీ మూసలో పడిపోవడం. ఇలా నా శరీరంలో నుంచి మరొక శరీరం ఒక్కసారిగా పైకి లేచింది. ఈ భౌతిక శరీరానికి కాస్త పైన గాలిలో తేలుతూ, అబ్బా, చావు ఇంత హాయిగా, ఇంత తేలిగ్గా ఉంటుందా, ఆహా ఎంత బాగుందో, ఇలా అనుకుంటూ దూది పింజలా ఎంతో ఎనర్జీగా ఉన్నాను ఎంతోసేపు. మళ్లీ శరీరంలోనికి వచ్చాను. దాంతో నాకు చావు లేదు, శరీరానికే చావు అన్నది అర్థమయ్యింది. మనం మానవ శరీరాలలో ఉన్న దివ్యులం. ఈ భూమి మీద మన మజిలీ కేవలం 3 గంటల సినిమా లాంటిది. మనమంతా పాత్రదారులం. ప్రతి పాత్ర ద్వారా ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానం. ఈ భాగముతో ఆవలి తీరము అనే పుస్తక పఠనం పూర్తయింది. మరొక పుస్తక పఠనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.